హాయ్ అండి, ఈరోజు రెసిపీ పన్నీర్ మసాలా బిర్యానీ. ఈ పన్నీర్ మసాలా బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దాము. ముందుగా రైస్ నానబెట్టుకోవాలండి. దానికోసం ఒక 1/2 కిలో బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని వాటర్తో ఒక 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోండి వాటర్ వేసుకొని. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు వేసుకోవాలి. సాజీరా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. లవంగాలు ఒక 4, చిన్న సైజు ఉల్లిపాయలని మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి. ఒక 2 ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. సరి కలుపుకోండి. టమాటాలు ఒక 2 తీసుకొని ముక్కల్లా కట్ చేసుకు వేసుకోండి. చిన్న కొబ్బరి ముక్కని వేసుకోండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక 1 స్పూన్ కారం పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. జీడిపప్పు ఒక 5, బాదం పప్పు ఒక 3 వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ పడుతుంది. కొద్దిగా పుదీనా ఆకును కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా కర్రీని ఉడికించుకున్నాక ఇది బాగా చల్లారాక మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇవ్వండి, కూర చల్లారాక మిక్సీ వేసుకోండి. కొంచెం వాటర్ కడిగి వేసుకోండి, కళాయి వాటర్. ఈ గ్రేవీని మనం బిర్యానీ ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలోని వేసుకోండి. ఇది వేయించిన జీలకర్ర పొడి ఒక 1 స్పూను, ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేసుకోవాలి. కారం పొడి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్లో వేయించినవి ఇవి కూడా ఒక ఉల్లిపాయని, పెద్ద సైజు ఉల్లిపాయని వేయించుకోండి. కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ముందు మనం కూరలో వేసాం కాబట్టి. ఇది గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూను. నెయ్యి అండి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇది మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, ఆయిల్ కొద్దిగా ఉంటే వేసుకున్నాము. మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇది 250 గ్రామ్స్ పన్నీరు.
ఈ సైజులో కట్ చేసుకోండి. కొద్దిగా మరి పెద్దగా కాకుండా చిన్న కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోండి. పక్కనే మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆ రైస్ నానబెట్టుకున్నాం కండి, దానికోసం వాటర్ పెట్టుకోవాలి. ఆ వాటర్లో సాజీరా, కొద్దిగా మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, యాలకులు ఒక 2, కొద్దిగా లవంగాలు ఒక 3 వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. బిర్యానీ ఆకు 1, నిమ్మకాయ రసం అండి. నిమ్మకాయ రసం కూడా వేసుకోండి. గ్రేవీలో కూడా నిమ్మకాయ వేసుకోవాలి. సాల్ట్ అండి, సాల్ట్ ఈ వాటర్ సరిపడినంత వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనకి. చూడండి, రైస్ ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ ఆ ఎసరులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ రైస్ అనేది ఒక 80% ఉడికితే సరిపోతుందండి. మొత్తం ఉడికించుకోకూడదు, మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. మనం ముందుగా గ్రేవీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి. ఈ రైస్ ఈ విధంగా ఉడికాక ఆ గ్రేవీని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోండి. మరి ఎక్కువగా ఉడికించుకోవసరం లేదు. మనం ముందే వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఏదైనా పచ్చివాసన ఉంటే పోతుందని ఒక 2 మినిట్స్ వేయించుకోండి. వేయించుకున్నాక మనం ఉడికించుకున్న రైస్ని పైన ఇలా లేయర్స్ కింద వేసుకోవాలి. మొత్తం లేయర్స్ కింద వేసుకోండి. రైస్ మొత్తం వేసుకున్నాక పైన కొత్తిమీర, కొంచెం ఆయిల్లో వేయించిన ఆనియన్స్ అండి, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలరు, అది మీ చాయిస్, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు కలర్ కోసం. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి పైన. వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాక పైన మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పెట్టండి. ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచేయాలండి. స్టవ్ బంద్ చేశాక 20 మినిట్స్ తర్వాత చూడండి, రెడీ అయిపోయింది పన్నీర్ మసాలా బిర్యానీ. ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఒకసారి కలుపుకోండి అడుగు నుంచి. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ నిమ్మకాయతోని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు పెరుగు చట్నీ కూడా ఇందులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.